హెడ్ డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. శ్రీహరి గారు మీ పేరు మీద పృథ్వీనారాయణ సినిమా తీయడానికి ఒక సంఘటన ఎగ్జాంపుల్గా తీసుకొని దాన్ని బాగా దానికి బాగా నచ్చి ఆ సినిమా తీయడం, మీ పేరే పెట్టడం, అప్పట్లో కొంతమంది పోలీస్ ఆఫీసర్లుగా పృథ్వీనారాయణ గారు కటౌట్ పెట్టడం, హైదరాబాద్లో అసెంబ్లీ దగ్గర కటౌట్ పెట్టడం, మిగతా అధికారులందరికీ ఒక మంటగా రావడం, అంటే ఆ సంఘటన ఏం జరిగిందండి? ఈ చిన్నగంజాము ఇన్సిడెంట్ జరిగాక ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ డూ ఇట్ వెల్ అనే ఒక సేయింగ్ ఉంది. గుడ్డా బ్యాడా బాగా చేయమన్నాడు. అలాగా నేనేది చేసినా బాగా చేయటం వల్ల ఆ ఇన్సిడెంట్ ఎక్స్ప్లోడ్ అయిపోయింది స్టేట్ అంతా. ఎక్స్ట్రాడినరీ ఫైట్ చిన్నగంజా ఇన్సిడెంట్. సమ్హౌ మై నేమ్ వాజ్ ఇన్ ది పబ్లిక్. నాకు అన్న నీ పేరు పెడుతున్నా సినిమాకి అని శ్రీహరి నాకు తెలుసు, నాకు ఫోన్ చేశాడు. ఏంటమ్మా ఫోన్ ఏంటి ఏం చేస్తానంటే 4-5 షార్ట్లు చెప్పు నేను నీ పేరు పెడతాను అన్నాడు. అప్పుడు నేను తెనాలి ఇన్సిడెంట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది శ్రీహరికి అంత ముందే చెప్పున్నా, అది పెడతానన్నా అని చెప్పాడు. సినిమా నా స్టోరీ చెప్పన్నాడు, నా స్టోరీ విన్నాడు. కానీ వాసు గారు అని ఒక ఆయన వచ్చి ఆయన ఒక వేరే సపరేట్ స్టోరీ చేశారు. ఈ పిల్లడి పేరు మీ ఫ్రెండ్ పేరు పెట్టగానే స్టోరీ డిఫరెంట్ అని ఆయన డబుల్ పోస్ట్ సినిమా ఇది పెట్టాడు. కానీ నా షాట్లు 2-3 పెట్టాడు. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే వైల్ ఐ వాజ్ వర్కింగ్ అట్ తెనాలి సర్కిల్, ఐ వాజ్ కమింగ్ ఫ్రమ్ కొల్లూరు. తెనాల్లో కొల్లూరు ఒక స్టేషన్. వస్తున్నప్పుడు ఆ కొల్లూరు దగ్గర పెద్దపాలెం ఈ తెనాలి రౌండ్లో వస్తుంది అనమాట. అక్కడ ఒక కారు వస్తూ ఉంది. ఈ కారు వస్తున్నప్పుడు దాని నిండా అది స్కూల్ బస్ నిండా చీపుట్లు గీపుర్లు అన్నీ బయటకు వస్తున్నాయి, కోళ్ళు కనబడుతుంది. నేను బండి ఆపాను. ఏంటి బండి అంటే వాడు లోపల ఉన్న డ్రైవరు ఏంటి అన్నాడు. అది ఆ ఊరు బండి. వాళ్ళ అన్న ఈ డ్రైవర్ అనుకోలే, నేను వాడు ఇక్కడ ఎవరో ఓనర్ అనుకోలే, బండి ఓనర్ అనుకోలే. వాడు అన్న ఆ ఊరు ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్ సాంబశివరావు. వీడు నాతో చాలా మూర్ఖంగా ఏంటి అన్నాడు. ఏంటి లోపల ఎవరున్నారన్నా? లోపల స్టూడెంట్స్ అన్నాడు. స్టూడెంట్సా అని చెప్పి నేను వెళ్ళి ఆ తలుపు తీశాను. దిగండా అంటే చెప్పులు అంటే కోళ్ళు పట్టుకునే వాళ్ళు ఒకళ్ళు, బియ్యం తీసుకునే వాళ్ళు ఒకళ్ళు, చీపుళ్ళు మొత్తం బ్యాచ్ దిగిపోయారు. ఏంట్రా ఇది అన్న? ఏంటి అన్నాడు. అనగానే కట్టించారు. ఏంట్రా ఎక్కువ మాట్లాడదామని జుట్టుపడడం ఒక్కడే బస్ కేసు ఒకటి గుద్దారు. అనగానే వాడు తెరపడుతున్నాడు. నా దగ్గర ఒక డ్రైవర్ ఉన్నాడు బాబు, వాడికి మెడకి ఇది ఉండదు, స్పాండిలైటిస్ వచ్చి అది చుట్టూరు దండలాగా వాడు పెట్టుకుంటాడు. వాడు ఉన్నాడు. అయ్యా ఏంది అందరూ జనం ఉన్నారు, రావాయి నాకని తీసుకొస్తున్నప్పుడు ఒక పిచ్చి పని చేశాను. అందరూ జనం అలా చూస్తున్నారు. వాడు ప్రెసిడెంట్ తమ్ముడు అని నాకు తెలియదు, నేను డ్రైవరే అనుకున్నా. వాడు 2 సార్లు ఆ బస్ కేసు 2 తలకాయ 2 ఇచ్చి తీసుకొస్తున్నాడు చొక్కా పట్టుకుని. వాళ్ళందరూ అలా చూస్తున్నాను. నేను ఆ ఊరుకోకుండా పనిలేనా వెళ్ళాలని బూతులు తిట్టా. ఏంట్రా జనం పనిలేనా వెళ్ళాలి, ఏంట్రా ఈ వంతుల మీద ఎలా కూర్చున్నారు? పెద్ద అది మన తెనాలి జంపని యువతలే ఊరు. అది నేను ఇప్పటికీ వాళ్ళు మెచ్చుకుని వెళ్ళిపోయారు. అంటే చిరాకు పడ్డారు. ఎవడు తిట్టినా ఊరుకోడు కదా. నేను ఇన్ఫామ్ ఉన్నా. వాడిని తీసుకెళ్ళి జీపులో ఎక్కించాను సార్. దీనికి నడక ఒక 10 మినిట్స్ పట్టిందండి. 10 మినిట్స్. వీడికి ఇప్పుడు ఈ డ్రైవర్కి ఇంకా బస్సులు ఉన్నాయి. నేను వెళ్ళి వీడిని బండి ఎక్కించాను. జీప్ ఎక్కుతున్నానండి. బర్రని ఒక బస్సు వచ్చింది. అది పెద్ద బస్సు, అంటే
ఇళ్లలో తిరుగుతే అవును, ఊళ్ళలో తిరుగుతాయి బస్సు, passenger. పెద్ద బస్సులే, మరీ Passenger. పెద్ద బస్సులు కావు, పెద్ద బస్సే, 40 మంది సీటర్ అది. ఇక టక్కన ఆగింది. మా ఆటో చాలా ఫాస్ట్ వచ్చారు, వచ్చి నా జీప్ ముందు పెట్టారు బస్సు. నేను మా బాబురావు గారు అవునా బిల్ల మంది దిగారు సార్. ఒక 40-50 మంది కుర్రాళ్ళు దిగారు. అప్పటికే ఎలా వచ్చేసారు అంటే ఆ ఊళ్ళో జనం వచ్చి డైరెక్ట్ ఎదురు వస్తే నా మీదకి వచ్చేసారు. ఏయ్ ఏందా మామిడి కొట్టామంట ఆడు అప్పుడే జీప్ ఎక్కిస్తున్నాగా వాడు ఇక జనం వచ్చేసారు. వీడు నా మీద ఫోజు కొట్టేస్తున్నాడు. వీడు మీదకి వచ్చి ఇక మీరు నమ్మాలి నా మీద చెయ్యి పడపోద్ది. ఇక పడితే మీకు తెలీదు, పడిందా పోయిందే. అవును. నేను రేయ్ చెప్పారే అప్పటికే నేను వినుకొండలో కాల్పులకి మనం మంచి ఫేమస్. చెయ్యి భుజం మీద పడితే రే నా మెడ తెగితే మొండి 5 నిమిషాలు పోట్లాడుద్ది. ఇది నా డైలాగు, స్పాంటేనియస్గా చెప్పా. నా మెడ తెగితే నా మొండి 5 నిమిషాలు పోట్లాడుద్ది. ఎవడైనా ధైర్యం ఉంటే నాకు మీద చేయండి. ఇదిగో 10 గుళ్ళు ఉన్నాయి నా బుల్లెట్లు, రివాల్వర్ ఉంది నా దగ్గర, 10 ఉన్నాయి. ఆలోచించుకోండి, 11 నేను, 10 మీరు. ఎవడన్నా ఊరుకోని చెప్పి చాలా గట్టి చెప్పి బూతులు కూడా ఉంటాయి దాంట్లో. అంటే మీ ముందు కొద్దిగా నమ్మకం సాఫ్ట్గా చెప్తున్నారు. రియల్లీ ది వర్డ్ సెంట్ టెరిఫిక్ మెసేజ్. నేను నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? ఐ వాజ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. నా బొమ్మ చూపించవా కొద్దిగా? ఐ వాజ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. మీరు ఈ సందర్భంలో నా బొమ్మ చూడాలి. ఎక్కడుందా? చూసా. పెట్టండి ఇక్కడ. ఈ ఎప్పుడైతే దే వెంట్ బ్యాక్ ఇంకానే చూడాలి మీరు. పిల్లమని వచ్చేసారండి మొత్తం ఊరూరు. నా చుట్టూ చేరిపోయారు. అటు జనం, నేను యువతల ఒక్కడనే. మా మెడకాసి ఈడు సార్ ఎలా ప్రమాదం ఉంది సార్ ఏంటి. ఇలా ఒక ఎస్సీ కుర్రోడు నా పక్కకు వచ్చాడు. వాడికి నేను ఎలాగ నడుమ చేతులు నిలబడా, ఏదో అవుతుంది గ్యారంటీగా. సరే అడన్న ఏంటి సార్ ఎంత ధైర్యం మీరు, ఏమవుద్ది అన్న. ఒరే నువ్వు మడుకో సాయం చేయరా, నువ్వు మంచివాళ్ళగా ఉన్నావు, ఏం చేయాలి సార్ అన్నాడు. నా తుపాకీ ఇక్కడ ఎలాడుతుంది, ఎప్పుడైనా తుపాకీ లాగేసుకుంటాడు నాది, నువ్వు మడుకు తుపాకీ అడ్డంగా నిలబడరా అని రిక్వెస్ట్ చేశా కుర్రాడిని. వాడు నిజాయితీగానే నా పక్కన ఉన్నాడు, తుపాకీ పక్కన నుంచున్నాడు, లేకపోతే తుపాకీ లాక్కుంటారు. ఎందుకంటే అటువైపులే జనం వచ్చారు కదా. మీరు చెప్పండి, చాలామంది నన్ను నేను చెప్పాను, అడిగారు మోహన్ ఎందుకు కొట్టావు? మీ వాడు 50,000 రూపాయలు ఖరీదు చేసి నేరం చేశాడు. వాడు నేను పట్టుకున్నా, వాడు తిరుగుబాటు చేశాడు, నేను ఒక దెబ్బ కొట్టా. నేనే దేశద్రోహం చేయలేదే, మీరేంటి ఎంత బందోబస్తు నా మీదకి వచ్చేది, మీరు కేసు పెట్టకుండాను మీకేమన్నా చేయండి, నేను అధికారిని, నేను తప్పేం చేయలే. వాడిని తీసుకెళ్తున్నా తిరగబడ్డా కొట్టా. ఇవన్నీ కుదరదు, నువ్వు వచ్చేసారు ఇక గోల. ఇంతలో ఒక 2,000 మంది అయ్యారు సార్, 3,000 మంది. పెద్ద ఊరు అది. రేపల్లి బస్సులు వచ్చినాయి, ఇంకా రకరకాల బస్సులు వచ్చినాయి. నేను రేపల్లి ఎస్ఐగా పనిచేసా, సీఏగా చేశాను. ఆ రేపల్లి బస్సులో ఉన్న 2-3 డ్రైవర్లు వచ్చారు. ఏంటంటే ఇక్కడ గొడవ జరుగుతుంది అని అడిగారు. ఏం గొడవ జరుగుతుందంటే ఆడు పొద్దునాన్న గైడ్ ఇచ్చేస్తున్నాడు, వాడిని ఊళ్ళో వాళ్ళందరూ అప్పాజీ అడుగుతున్నారు అని అడిగారు. వాడు నా దగ్గరకు వచ్చారు, వాళ్ళందరూ వచ్చి సార్ ఏంటి సార్ ఇక్కడ ఏంటి సార్ ఇదే జరిగింది, ఇది నేనేమీ తప్పు చేయలేదని కూర్చున్నా. వాడిని అక్కడ కారు ఒకటి వచ్చింది వాళ్ళది, ఆ కారు మీద ఎక్కి అప్పాలు చెప్పమన్నారు. అంటే ఈ ఆగిపోయినాయి మొత్తం ట్రాఫిక్ ఆఫీసర్. నేను చెప్పను చెప్పను ఏమన్నా నేను కమ్మటమే. 3 గంటలు 4 గంటలు అయిపోయింది సార్, 3 గంటలు ఆపాను.
ఇంతలో మా వాడు ఒకడు ఒక పేరు మర్చిపోయాను, ప్రకాష్ ఉన్నాడు, వాడు కానిస్టేబుల్ గారు మా మిస్సెస్కి ఫోన్ చేశాడు. ఇలాగమ్మ అయ్యగారిని పట్టుకున్నారు, అక్కడ చాలా గొడవలు జరిగేట్టున్నాయంటే ఆయన 1 టౌన్ ఎస్ఐ సుబ్బారావు గారికి సిఐ గారు ఫోన్ చేశారు. కరెక్ట్గా ఒక 4 గంటలు టైం, 3:30 గంటలకు ఆయన వచ్చాడు. అంటే ఇది పొద్దున్న 9 అయితే ఆయన మధ్యాహ్నం 1 గంటకు వచ్చాడు. అప్పుడు దాకా ఈ జనంలోనే ఉంది. వాళ్ళు నన్ను అడుగుతున్నారు, నేను మటుకు ఒప్పుకోవాలి, ఐ విల్ నాట్ సే. నేను తర్వాత ఒక ఛాలెంజ్ చేశాను, ఎవడైనా సరే రాజీనామా చేసి వెళ్ళిపోతాను తప్ప నేను మటుకు ఆపాలి చెప్పాను. ఇదే ఈరోజు మీరు వెళ్ళి వెరిఫై చేసినా అలాగే ఉండాలి. రాజీనామా చేస్తామన్నారు. అయితే ఒకడు వచ్చి తీసుకోవాలి, ఆడు నాయకుడే ఉండాలి అని చెప్పాను. అదేంటన్నాడు, ఎందుకంటే రేపొద్దున గొడవలు అవుతాయి కదా నా దగ్గర రాజీనామా చేసుకుంటే, మరి ఆడు కెపాసిటీ ఉండాలి కదా నాన్న అంటే అర్థమైంది వాళ్ళకి. అంటే రాజీనామా తీసుకుంటుంది సార్.